గాల్ స్టోన్స్ యూజువల్‌గా ఆడవాళ్ళలో ఎక్కువగా వస్తుంటాయి. అట్లని మగవాళ్ళలో రావని కాదు. ఎక్కువగా ఆడవాళ్ళలో యూజువల్లీ 30-50 ఈ రేంజ్ మధ్య వాళ్ళలో ఎక్కువగా వస్తుంటది. అండ్ మెయిన్‌గా ఇది ఒబెసిటీ వలన, హార్మోన్ చేంజెస్ వలన వస్తుంటాయి. అట్లాగనే చిన్నపిల్లల్లో కూడా కొంతమందికి ఈ గాల్ స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ చిన్నపిల్లల్లో ఎందుకు ఫామ్ అవుతాయంటే యూజువల్లీ హీమోలైటిక్ డిసార్డర్స్, అంటే చాలా నెలల మీద, సంవత్సరాల మీదగా మెల్లగా హీమోలైసిస్ డిసార్డర్ అంటే రక్తం రెడ్ బ్లడ్ సెల్స్ డినేచర్ అయిపోయి అందులో ఉన్న హిమోగ్లోబిన్ ఒక్కోసారి గాల్ స్టోన్స్గా మారే అవకాశం ఉంటాయి. ఇవి పిగ్మెంటెడ్ స్టోన్స్ అంటాం. అలా కాకుండా ఫీమేల్స్లో యూజువల్లీ కొలెస్ట్రాల్ స్టోన్స్ అంటారు. ఎక్సెస్ కొలెస్ట్రాల్ ఇవన్నీ ఫీమేల్స్లో ఫామ్ అవుతుంటాయి. అండ్ కొంతమందిలో మగవాళ్ళలో యూజువల్లీ ఒబెసిటీగా ఉన్న వాళ్ళల్లో, బాగా జంక్ ఫుడ్ తినే వాళ్ళల్లో, అట్లాగనే బెరియాట్రిక్ సర్జరీ చేసుకున్న వాళ్ళల్లో ఈ స్టోన్స్ అనేవి ఫామ్ అవుతుంటాయి. వాళ్ళకి అవసరమైతే ముందుగానే ఆపరేషన్కి బెరియాట్రిక్ సర్జరీతో పాటు ఈ గాల్ బ్లాడర్ కూడా తీయాల్సిన అవసరం ఏర్పడవచ్చు.